Reliance, USPC. బట్టలవి ఉన్న బ్యాగ్ రెడ్ కలర్ అంటూ తెచ్చాను కదా అందరూ హిమాటిక్స్ ఉంటాయండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు యానంలో స్కై బార్ అండ్ రెస్టారెంట్, స్కై రెసిడెన్సీ, స్కై రూఫ్ టాప్ బార్ ఇవన్నీ కూడా
ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన సినీ ప్రముఖులందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న టూరిజం ఎంత డెవలప్ అయిందో మీ అందరికీ తెలిసి యానంలోని. అదేవిధంగా యానంలో దాన్ని ఉద్దేశించి టూరిజం ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంలో నేను ఈ హోటల్ స్థాపించడం జరిగిందండి. ఇలాగే ఇంకా మంచి మంచి హోటల్స్ ఉండి టూరిజాన్ని బాగా డెవలప్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్, అలాగే రెసిడెన్సీ, అదేవిధంగా రూఫ్ టాప్ ఇవన్నీ ఓపెన్ చేయడం జరిగింది. దీని అంతటి కూడా అందరూ కూడా ఉపయోగించుకుని దీన్ని మమ్మల్ని ఆశీర్విస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలా మంది ఆనందించేటప్పటికి చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి హోటల్స్ అది కూడా అనుకుంటారు. నేను చాలా బడ్జెట్ లో అతి తక్కువ ధరలోనే బార్ అండ్ రెస్టారెంట్ అండ్ రెసిడెన్సీ కూడా నడపడం జరుగుతుంది. మీరు అందరూ ఒకసారి ఇచ్చేసి దీన్ని ఆనందింపజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ज्योति JOTH అందరికీ నమస్కారం అండి. యానం చుట్టుపక్కల పరిశ్రమ గ్రామ ప్రజలకు, కాకినాడ మరియు రామచంద్రపురం, మంగళపేట, రామచంద్రపురం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, యానంలో కొత్తగా మేము స్కై బార్, రెసిడెన్సీ అండ్ రూఫ్ టాప్ బార్ అని చెప్పి ఒక రెస్టారెంట్ పెట్టాము. హైదరాబాద్ లో ఎటువంటి రెస్టారెంట్స్ ఉంటాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో అటువంటివన్నీ మేము ఇక్కడ తీసుకొచ్చాము. అలాగని చెప్పేసి హైదరాబాద్ పెట్టాం కదా అంటే కాదు, ఇది దీంట్లో చాలా రీజనబుల్ రేట్స్ పెట్టాం, అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ రెసిడెన్సీలో రూమ్స్ కూడా ఉంటాయి, 2 rooms మామూలు రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్ ఆర్ రీజనబుల్ గా ఉంటాయి, విత్ గుడ్ ఎఫిషియన్సీ అండ్ చాలా కంఫర్టబుల్ గా లగ్జరీస్ గా ఉంటాయి. సో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఈ న్యూ ఇయర్, సంక్రాంతి వీటన్నిటికీ దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి కూడా యానం ఒక టూరిస్ట్ ప్లేస్ గా తెలుసు. ఆ టూరిస్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఒక స్కై బార్, రూఫ్ టాప్ బార్, రెసిడెన్సీ కూడా పెట్టాము. మీరు అందరూ వచ్చి ఇక్కడ తిని ఆ రూమ్స్ లో మీరు స్టే చేసి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సార్ పోజ్ ఇలా చూడండి. ఫస్ట్ కట్ చేసింది సార్.
సంబంధం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మన సెంట్రల్ లైన్ ఏదైనా సరే జిఎస్టీ 18% అలాంటిది కాకుండా మీరు కూడా మంచి మంచి యానం నా సొంత ఊరు. ఇక్కడికి వచ్చినప్పుడు షూటింగ్స్కి వచ్చినప్పుడు ఈ ఆర్టిస్టులకి వెళ్ళి కూడా రూమ్స్ అవి కూడా అంత కంఫర్టబుల్ గా లేవేమో అని అనిపించింది. అప్పుడు వచ్చింది ఐడియా మంచిగా కంఫర్టబుల్ గా పెడదామని చెప్పేసి. దాంతోపాటు మామూలుగా మన మందు బాబులకి కూడా ఎవరికి సరైన బార్ లేదేమో అనిపించింది. సో యానం టూరిస్ట్ ప్లేస్ బయట నుంచి వచ్చినట్టు చాలా మంది చెప్తా ఉంటారు మీ ఊరు చాలా బాగుంటుంది, మీ ఊరు చాలా బాగుంటుంది, మంచి టూరిస్ట్ ప్లేస్ అది. కానీ ఏమో రెస్టారెంట్స్ అవి సరిగ్గా ఉండవు కదా, అందుకని చెప్పేసి మేము మాక్సిమం రూమ్స్ తీసుకుని రూమ్స్ లోనే డిన్నర్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నారు. అందుకోసం వాళ్ళతో కోసం ఉన్నట్టుగా బాగా పెట్టాము. రూఫ్ టాప్ రెస్టారెంట్, రూఫ్ టాప్ బార్ అండ్ రూమ్స్ బార్ కూడా స్కై బార్ అండ్ మా అన్నీ చెప్పినట్టు రేట్స్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయి. సో ఇలా పెట్టాము, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అనేది కాకుండా ఏంటంటే అందరికి రీచ్ అవ్వాలి, అందరికి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి రేట్స్ కూడా చాలా రీజనబుల్ గానే పెట్టాము. సో ఈ న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ మా స్కై బార్ లోని రూఫ్ టాప్ బార్ లోనే జరుపుకుంటారని ఆశిస్తున్నాం. ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ పెడతాడు, దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి భగవంతుడు మా ఆశీస్సుల కన్నా కూడా భగవంతుడు ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయనే విశ్వాసంతో నేను నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తూ ఈ బారు మేడం చెప్పినట్టుగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి ఇంకో టూరిస్ట్ ప్లేస్ లోనే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరికీ కూడా ఇంత ఎండలో వచ్చినందుకు కూడా ఇంతమంది ఇంత అభిమానంతో వచ్చినందుకు కూడా ఎప్పుడు మీ ఆదరాభిమానాలు ఇలాగే మాపై మా కుటుంబంపై ఇలా ఉండాలని చెప్పేసి మా పార్ట్నర్స్ తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా. ఈ యానం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది లాస్ట్ టైం. మా గాలిబాన షూటింగ్ ఇక్కడే చేశాను యానంలో. అండ్ శరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నోయల్ గుర్తుందా మన ఫస్ట్ మూవీ మనం చేశాము 04 దివాళీ గారు రిలీజ్. ఎండ అని కూడా చూడకుండా వెయిట్ చేస్తున్నారు, కూర్చున్నారు పేషెంట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. తొందరగా ఏమంటారు, మీరు ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసేయాలి హైదరాబాద్ లో సెంటర్ లో. అక్కడ కూడా మేము వస్తాము, ఇక్కడ కూడా వస్తాము. యానం వచ్చామంటే ఇంకా ఇదే మాట, ఇక్కడికే వస్తాము. అప్పుడప్పుడు మీరు కూడా వస్తూ ఉండండి, కలుద్దాం. హాయ్ అండి. సో నైస్ మీటింగ్ యూ నోయల్ గారు. నేను మర్చిపోలేదు మీ పేరు. నందిని గారిని కూడా చాలా రోజుల తర్వాత కలిసా, రమేష్ గారిని కూడా. థ్యాంక్ యూ శరణ్ గారు, ఇలాంటి మంచి గ్యాదరింగ్ ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్ మా అందరికీ కావాలి ఇక్కడ. మీకు సినిమా మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానం అలాగే ఉండాలి. అండ్ ఈ రెస్టారెంట్ కూడా తొందరగా హిట్ అయిపోయి ఇంకో బ్రాంచ్ కూడా పెట్టేయాలి. థ్యాంక్ యూ టీమ్ మేనేజ్మెంట్. మీరు కూడా వెరీ 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 హ్యాపీ టు బీ హియర్. అండ్ వస్తుండండి, కలుస్తుందాం. మనం కలుస్తుంటారా? మొత్తం సినిమా బ్యాచే కదా, అర్థమవుతుంది. ఎంత ఎండన్నా కూర్చున్నారంటే మీరు అందరు మావలే. వెరీ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఎవరు మాట్లాడితే బాగుంటుంది చెప్పండి. చెప్పండి. Carry on. Completely.
బేసిక్ గా యానంలో ఇంత హై కాస్ట్ గా ఉండేది ఎప్పటి వరకు లేదు. మేము హైదరాబాద్ లో, బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాము. యానం ఇప్పుడు వచ్చినా కొంచెం చిన్నగా డిసప్పాయింట్మెంట్ ఉండేది, బట్ ఇప్పుడు ఇది చూసాక ఆ డిసప్పాయింట్మెంట్ పోయింది. వీళ్ళు కూడా హైదరాబాద్, బెంగళూరులో ఉన్న పబ్ రేంజ్ లోనే ఇక్కడ కూడా ఓపెన్ చేశారు. బట్ వాళ్ళు మెనూ ప్రైస్ ఇప్పుడే చూసాము, మెనూ ప్రైస్ కూడా టాప్ పెట్టారు. మెనూ రేట్లు చాలా రీజనబుల్ గా పెట్టారు. మేము రాజమండ్రి ఐరన్ మిల్ కూడా వెళ్ళి చూసాము, అన్ని కంపేర్ చేసి చూస్తే వీళ్ళు చాలా రీజనబుల్ గా రేట్లు పెట్టారు. యానం యూత్ అంతా దీన్ని సద్వినియోగం చేసుకుని మా వీళ్ళ అంతా ఎంజాయ్ చేసి అట్మాస్ఫియర్ అంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. క్వాలిటీ యాక్చువల్ గా ఫుడ్ క్వాలిటీ టేస్ట్ చేసాము. వీళ్ళు అడిగితే చెప్పని హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పారు. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా. లిక్కర్ కూడా తక్కువ రేట్ గా అందిస్తున్నారు. ఎంఆర్పీ మీద కొంచెం 10% ఎక్కువ వేసుకుని అందిస్తున్నారు. మేము చాలా హ్యాపీ. సో ఎప్పుడు యానం వచ్చినా ఇది విజిట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు నా మిత్రుడు వాసు పెద్దశెట్టి స్కైబార్ రెస్టారెంట్ ఓపెన్ చేసిన సందర్భంగా మిత్రుడికి మనస్ఫూర్తిగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రుడు ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్లు రాష్ట్రం మొత్తంగా, రేపు భవిష్యత్తులో దేశం మొత్తం కూడా నలుమూలల వ్యాపింపు చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం అవ్వాలని మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఆయన మిత్రుడుగా, ఒక హైకోర్టు వకీలుగా ఆయనకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలిసి ఉన్నాను. ఆ అభిమానంతో ఈ రోజు ఆయన బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసిన సందర్భంగా నాకు పిలిపించారు. నాకు మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా ఈ రోజు మిత్రుడు పిలుపు మేరకు నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మనస్ఫూర్తిగా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. డెఫినెట్లీ వన్ ఫైన్ డే యూ విల్ బి సక్సెస్ఫుల్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే.